ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటామని సిద్దిపేట జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ కాని రైతులంతా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. పూర్తి సమాచారాన్ని సిద్దిపేట జిల్లా నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ఇచ్చిన మాట తప్పారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కాని రైతులంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడిదొడ్డి మండలానికి సంబంధించిన రుణమాఫీ కాని రైతులంతా పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే మిడిదొడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి భారీ సంఖ్యలో రైతులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళు ఏదైతే ఉందో బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి రుణం కట్టాలని చెప్పి బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ స్టేట్మెంట్స్ పట్టుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా పెద్ద ఎత్తున దాదాపు 2 గంటలుగా ఈ ధర్నా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నీళ్లు కూడా తాగకుండా మంచినీళ్లు కూడా తాగకుండా పట్టు వదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది అమలు జరగలేదు. 2 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం 1,50,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ కాలేదు. ఫలితంగా రైతులంతా ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రైతులు ఉన్నారు, వాళ్ళతోనే ఒకసారి మాట్లాడదాం. ఎందుకోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారో చెప్పండి. కమలాకర్ రెడ్డి గారు, ఏంటి అసలు ఎందుకు జరుగుతున్నది? రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 తారీఖు నాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి రాగానే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమె పుట్టినరోజు నాడు మేము రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తే, ఇగో ఇదే రైతులు ఇక్కడికి వచ్చినటువంటి ఇట్లాంటి వందలాది వేలాది లక్షలాది మంది రైతులు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత 15 ఆగస్టు అన్నాడు. దాని తర్వాత అయిపోయింది, ఇక మొత్తం అందరికీ రుణమాఫీ చేసినాం, ఎవ్వరికి ఇక రుణమాఫీ బాకీ లేదు, హరీష్ రావు రాజీనామా ఒక్కటే మిగిలింది, మేము రుణమాఫీ చేసినాం కాబట్టి మాట మీద నిలబడాలి హరీష్ రావు అని చెప్పేసి అన్నాడు. ఆ ఛాలెంజ్లో భాగంగానే ఈరోజు నిజంగా రైతులకు రుణమాఫీ అయిందా కాలేదా అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి తెలియజేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తే, ఈరోజు ఈ జిల్లాలోనే చిన్న మండలం అయినటువంటి పట్టుమని 10 గ్రామాలు కూడా లేనటువంటి ఈ మిరుదొడ్డి మండలంలో సుమారు ఇక్కడికి ఇన్ని పనులున్నా వదిలిపెట్టుకొని రైతులు 1000 మంది రైతులు రావడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మిరుదొడ్డి గడ్డ మీద ఈరోజు మా ప్రభాకర్ అన్న సహకారంతో ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం సెక్రటరియట్ గేట్ దాటుతుంది, అవసరం అనుకుంటే కొడంగల్ దాకా కూడా పోతామని రైతుల పక్షాన మేము తెలియజేయడం కోసమే, పిలుపునియడం కోసమే ఈరోజు మిరుదొడ్డిలో ఈ రైతులతోటి ధర్నా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీరేమంటారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు చెప్పిందో, మొదటగా రైతులు ఆశపడ్డది ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ మాకు అవుతుందని చెప్పి ఆశపడ్డారు. మరి ఆ ఆశల మీద నీళ్లు చల్లి ఏదైతే మాకు రుణమాఫీ ఏమన్నా కానీ రైతు బంధు పేరు మీద ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పి ఇచ్చిరో టీఆర్ఎస్ గవర్నమెంటు, మరి దాని పేరు మార్చి రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఆ 15,000 రూపాయలు ఎగ్గొట్టేసి ఈ రైతు రుణమాఫీ కూడా ఎగ్గొట్టి రోజుకు బుడ్రకాను మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఒక సీఎం స్థాయిలో మాట్లాడే మాటలు కాకుండా మామూలు మేము గ్రామాలలో వేషాలు వేస్తా అంటే వెనకట ఆట ఆడితే బుడ్రకాన్ అనేటోడు ఒకడు ఉంటాడు, వాళ్ళు ఏంది ఆట నడవది. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే తను సీఎం అయిండో సీఎం స్థాయిని మర్చి చిన్నోన్ని పెద్దోన్ని చూడకుండా బుడ్డర్ఖాన్ మాటలు మాట్లాడుతుండో, ఆ మాటలు బంద్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు నువ్వు సీఎం స్థాయిలో నువ్వు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ రైతులకు రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందాలి, లేకపోతే ఖచ్చితంగా రైతాంగము నీ మెడలు వంచి నీ గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 20 రోజుల మీది కట్టేసి ఇవి అయితే ఇవి కాలేదు, ఎట్లా చేస్తాం మేము? ఆయన వచ్చిండు గిట్లా ఈ ప్రజలను మొత్తం ఆగం పట్టిస్తుండు. మరి ఆయన సంపాదించుకుంటూ కొరకు వచ్చిండో ఈ రాజకీయానికి, లేకపోతే మమ్మల్ని మొత్తము నిండా ముంచి ఆయన ఒక్కడే ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి. మరి ప్రజలలో మంచి ఒక దేవుని లెక్క అయ్యే లెక్క కనబడితే ఆయనకే మొత్తం. ఎవరైనా సరే సంసారం ఎల్లదీసినోడే దూర, అటువంటి సంసారం వెళ్ళదీయనాడు మమ్మల్ని ఆయన సన్నాసం కట్టి సంపాదించుకోవడానికి మమ్మల్ని సన్నాసాలు చేస్తుడు జనాన్ని ఎందుకొరకు. మేము
ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్లారిటీగా ఉంది. దీని ప్రకారంగా మాకు ఇంకా లోన్ మాఫీ కాలేదు. ఏదనంటే ఆయన అంటాడు స్టేట్మెంట్ తీసుకురమ్మంటారు, వీళ్ళు అంటారు అక్కడ ఇస్తారంటారు. ఇక్కడక్కడ తిరుగుడుకు మాకు ఏమవుతుంది అంటే, ఒక లేడీస్కు చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్కు ఫ్రీ బస్సు పెట్టిండు, బస్సు వలన మాకు ఎంత ప్రాబ్లం అవుతుందో బస్సు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలి. లోనా 1,70,000 ఉన్నాయి, 1,70,000 ఉన్నాయి. ఆ 2 లక్షలు మాఫీ చేసినాక మేము ఈ రైతులము రోడ్డు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, ఈయనకు మాకు క్రీమ్ బిస్కెట్ వేసిండు. లేడీస్కి ఏందనంటే క్రీమ్ బిస్కెట్ వేసిండు. బస్సులు ఫ్రీ పెడితే మేము వస్తామని అంటే మేము కూడా ఏమనుకున్నామంటే, జనాలము ఆడోళ్ళము అయ్యో మాకు అక్కడిక్కడ పోవడానికి మాకు ఇంట్లో భర్తలు పైసలు ఇయ్యరు కదా, ఎందుకంటే మేము బీడీలు చేసినవి నెలకు వస్తాయి. ఆ నెలకు వచ్చిన పైసలు దాకా ఎందుకు మేము పోవచ్చు కదా అని మేము కూడా ఒక తప్పుదారి బట్టి మేము వేసిన దానికి ఒక నాయకుడు ఉండవలసిన పద్ధతిగా ఏంటంటే, కరెక్ట్గా హామీలు ఇచ్చినప్పుడు హామీ ప్రకారంగా చేస్తే మేము ఆయనకు ఒక్క మాట కూడా మేము అనాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, లేడీస్కి ఇబ్బంది పెడితే ఇక్కడ దాకానే ప్రాబ్లం అవుతుందని అనుకుంటే మేము ఇంకా ఢిల్లీ దాకా పోవచ్చు. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఇదే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి ఏమన్నాడు అని చెప్పంటే, గతంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసింది కదా, మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ నెలలో మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్లో చేయలే. తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు దేవుళ్ళ మీద ఒట్టేసుకుని తిరుగుతుంటే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసినారు, నువ్వు దమ్ముంటే ఆ రోజు నువ్వు ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేయి, నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పని 6 గ్యారెంటీలు ఈ రుణమాఫీ చేయి, నేను రాజీనామా చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేసిండు. చేసినాక కూడా ఆగస్టు 15 నాడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, మేము రైతులకు అందరికీ రుణమాఫీ చేసామంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మిర్దటి మండలం అత్యంత చిన్న మండలం. ఈ చిన్న మండలం 620 మండలాలు ఉన్నాయి. ఒక చిన్న మండలంలో 1000 మంది ఈ 2 లక్షల రుణమాఫీ వాళ్ళు ఉన్నారు. 620 మండలానికి 1000 మందిని వేసుకున్నా కూడా 6,20,000 మంది ఇంకా పెండింగ్ ఉన్నారు. ఇంకా 2 లక్షల రుణమాఫీ కానీ వాళ్ళు పెండింగ్ ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో పొంతలేని మాటలు. ప్రతి విషయానికి నీళ్లు తాగినా బయటకు పోయినా అని అంటే నెలకు 3 సార్లు ఢిల్లీ పోతుంది తప్ప రైతుల మీద ధ్యాస లేదు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినట్టే, ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా నీకు ఎక్కువ మొత్తంలో వ్యవసాయ అనుబంధ రంగాల మీద పెట్టిన ఈ రాష్ట్రాన్ని రైతుల రాష్ట్రాన్ని చేద్దామని, రైతు రాజ్యాంగం చేద్దామని చెప్పని అన్న ఉద్దేశంతో కేసీఆర్ పోతే, నేను రైతులను నట్టేయడం ఇస్తూ ఇలా రైతు భరోసా లేకుండా, రైతు బంధు లేకుండా ఇవన్నీ స్కీమ్లన్నీ చేస్తున్నాడు. కేసీఆర్ కిట్ లేదు. ఇప్పటి వరకు 1 year అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్. రైట్, ఇది మనకిక్కడ రైతులు చెప్తున్న ప్రధాన విషయం. ముఖ్యంగా దాదాపు వేలాది మంది రైతులు ఇప్పుడు మిర్దటి మండలానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరిలో దాదాపు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, 1,50,000 రూపాయలు, 50,000 రూపాయలు, 60,000 రూపాయల రుణాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇది దాదాపు ఈ మండలంలోనే సగానికి పైగా రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాని నేపథ్యంలో రైతులంతా కడుపు మండి రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, మిడిదొడ్డి.